వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్. గుండెపోటుతో తీవ్ర అస్వస్థ గురైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించారు. ఇక తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ఇక వైద్యుల పర్యవేక్షణలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందించారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు హుటాహుటిన హన్మకొండకు వెళ్లారు. ఇక రోహిణి ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఇక కేటీఆర్, హరీష్ రావు స్వయంగా దగ్గరుండి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్ చెప్పండి, ఇక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ యశోదాకి తరలించారు. అయితే ఇక్కడ కూడా వచ్చాక వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? గంటలకు తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని స్థానికంగా ఉన్న రోహిణి హాస్పిటల్కి తరలించారు. ఉఠావుటిన తరలించిన నేపథ్యంలో అక్కడ ఉన్న వైద్యులంతా కూడా పరీక్షించి మెరుగైన వైద్యం అందించేందుకు శతవిధాలు కృషి చేశారు. అయితే అక్కడ రోహిణి హాస్పిటల్లో డాక్టర్ మమత చెప్పిన దాని ప్రకారం ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్లో మేము 9 నుంచి 10 సార్లు సిపిఆర్ చేశామని చెప్పేసి కూడా వారంతా చెప్పారు. అయితే సిపిఆర్ చేసిన తర్వాత న్యూమోనియా అంటే ఇటు హార్ట్ స్ట్రోక్తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి యశోదకు తరలించాలని చెప్పేసి కూడా అక్కడ వైద్యులు చెప్పారు. అంటే హైదరాబాద్ తరలించాలని చెప్పారు. ఏదైతే తీవ్ర అస్వస్థతకు గురైన తెలిసిన వెంటనే ఉఠావుటిన మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆదేశాల మేరకు ఉఠావుటిన హన్మకొండ బయలుదేరారు. హన్మకొండకు వెళ్ళి రోహిణి హాస్పిటల్కి సంబంధించిన వైద్యులతో ప్రత్యేకంగా వారు వైద్యులను అడిగి సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత ఉఠావుటిన హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లోని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు దాదాపు హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అవుతుంది. ఆ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు హరీష్ రావు ఇద్దరు కూడా వెంటనే హన్మకొండ నుంచి రోహిణి హాస్పిటల్ నుంచి ఇటు సికింద్రాబాద్ యశోద వచ్చారు. ఇక్కడ వైద్యులను కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులకు సంబంధించి అంటే ఇటు సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అడిగి క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం దీనిపై ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఇటు డాక్టర్లతో పాటు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సైతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి అధినేత కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటే ఉండి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి కూడా కేసీఆర్ ఆదేశించారు. ప్రధానంగా పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఇటు ఉదయం నుంచి కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్న ఎట్లుంది? ఉదయం నుంచి కూడా మీరు వెంబడే ఉన్నారు. ఎలా సహకరిస్తున్నారు? ఎలా ఉంది వైద్యం? ఇప్పుడు అక్కడ డాక్టర్లు ఫస్ట్ ప్రైమరీగా హార్ట్ అటాక్ వచ్చుడుతోటే కొంచెం మెరుగైన జీతం డాక్టర్ మమతా గారి ఆధ్వర్యంలో కొంచెం అది చేశారు. ఇప్పుడైతే ప్రాణానికైతే హాని లేదని చెప్తున్నారు డాక్టర్లు. ఇంకా 2-3 రోజులు క్రిటికల్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. అయితే ప్రధానంగా అధినేత కేసీఆర్ కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఇటు ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుతో పాటు మీరు కూడా ఉదయం నుంచి ఉన్నారు. కేసీఆర్ ఏం సూచించారు మీకు? కేసీఆర్ గారు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం పట్ల అతని యొక్క మంచి ట్రీట్మెంట్ కోసం ఎంత వసతులైనా క్రియేట్ చేయమని, ఎంత లెవెల్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వమని, ఎంత ఖర్చు అయినా పర్లేదు అతన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన వెంట ఉండి అతని యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోమని వాళ్ళకి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అందరూ కూడా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా స్టిల్ ఇక్కడే ఉండి ఇంకా పర్యవేక్షణ చేస్తున్నారు.
వాళ్ళ ఉదయం నుంచి కూడా ఆ పెద్ది ఆరోగ్యం బాగలేదని తెలిసినప్పటి నుంచి కూడా పెద్ది వెంబడే మా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అక్కడే ఉన్నారు. రోహిణి హాస్పిటల్ నుంచి నేరుగా యశోద హాస్పిటల్ తరలించే వరకు కూడా ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పెద్ది స్టేషన్ రెడ్డితో ఉన్నారు. అయితే అధినేత కేసీఆర్ సైతం ఎప్పటికప్పుడు దీనిపై ఆరాధిస్తున్నా తెలిసింది. అంతేకాకుండా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ది స్టేషన్ రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ అంతా కూడా పెద్ది స్టేషన్ రెడ్డి కోలుకోవాలని చెప్పేసి కూడా పూజలు చేస్తున్నారు. ఖచ్చితంగా పెద్ది స్టేషన్ రెడ్డి ఒక ఉద్యమకారుడే కాదు, బీఆర్ఎస్లో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు అనేక పోరాటాలు చేశారు. ఖచ్చితంగా పెద్ది స్టేషన్ రెడ్డికి ఎలాంటి హాని కలగదని చెప్పేసి కూడా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఉదయం నుంచి కూడా ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా కీన్గా మానిటరింగ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి రావుల రెడ్డి ఉన్నారు. చెప్పిన ప్రధానంగా పెద్ది స్టేషన్ రెడ్డి ఆరోగ్యం ఏ విధంగా ఉంది, డాక్టర్లు ఏమంటున్నారు? కొద్దిసేపటి క్రితమే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వరంగల్ నుంచి మెరుగైన వైద్యం కోసం సికింద్రా యశోద హాస్పిటల్కి తీసుకొచ్చారు. వారు వెంబడి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, మిగతా ముఖ్య నేతలు ఉన్నారు. వారిని ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. యశోద హాస్పిటల్లో, రోహిణి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత మెరుగైన వైద్యం కోసం ఇక్కడ తీసుకొచ్చాం. వారు ఇక్కడ నిలకడగా ఉంది, సురక్షితంగా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంబడి నడిచారు. తెలంగాణ సాధనలో వారి యొక్క కృషిని అందించారు. ఆ తర్వాత 2 సార్లు నర్సంపేటకు శాసనసభ్యులుగా ఉన్నారు. కాబట్టి వారు బ్రహ్మాండంగా, సురక్షితంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయి ఆరోగ్యంతో సంతరించుకొని మళ్లీ ప్రాతినిధ్యం కోరుకుంటా ఉన్నాం. అదే సమయంలో అందరం కూడా చాలా మంది నాయకులు వరంగల్ జిల్లా కానివ్వండి, మిగతా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వారికి ఉన్నటువంటి యొక్క మిత్రులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సమయంలో చూడాలనే ఆతృత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ వైద్యం అందించేటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఇక్కడికి ఒకటేసారి తరలి వస్తే కాస్త మిగతా రోగుల యొక్క సేవలకు కానివ్వండి, ఇక్కడ ఇబ్బంది అయ్యేటువంటి హాస్పిటల్ యజమానానికి కానీ ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి కొంత సమయం పాటించాల్సిందిగా ఇటువంటి సందర్భంలో అనవసరమైన పుకార్లు, వదంతులు వ్యాపించకుండా అధికారికంగా హాస్పిటల్ బులెటిన్స్ ఇస్తూ ఉంటుంది టైం టు టైం. కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. అదే సమయంలో అందరం కూడా యజమాన్యానికి, పార్టీ నాయకత్వానికి సహకరించి వారి యొక్క వైద్యం పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కొనసాగి వారు మళ్ళీ ప్రాయోజకులకు సురక్షితంగా వచ్చే విధంగా మనందరం మరి సహకరించాలి. వారు కోలుకోవాలని చెప్పేసి పూర్తి స్థాయిగా ఆరోగ్యంగా రావాలని చెప్పేసి భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. ఇవాళ ఎవరైనా ఒకరే చెప్తున్నారు, ఖచ్చితంగా ఆయన కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెడతారని కూడా చెప్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, అంతేకాకుండా నర్సంపేట ప్రజలకు సేవలు మెరుగైన అనేక సేవలు చేశారు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఒక సుదర్శన్ రెడ్డి ఆయన కింది కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. అలాంటి వ్యక్తి ఇవాళ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించేందుకు ఎప్పటికప్పుడు వైద్యులు ఆ బృందం కృషి చేస్తుంది. వారికి ఇబ్బంది లేకుండా, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మనం కూడా సహకరించాలని చెప్పేసి కూడా రావుల రెడ్డి కోరుతున్నారు. ఖచ్చితంగా వదంతులు మాత్రం ఎవరి వదంతులు కూడా నమ్మద్దు. ప్రధానంగా ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అటు డిప్యూటీ ఫ్లోర్ హరీష్ రావు ఎప్పటికప్పుడు వైద్యుల గురించి అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వైద్యులకు సంబంధించిన ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నామని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే పెద్ది స్టేషన్ రెడ్డి ఖచ్చితంగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెడతారని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం ప్రధానంగా ఉదయం నుంచి కూడా మీరు ఆయనతో పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఏం చెప్పారు అసలు, డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు చాలా స్టేబుల్గా ఉన్నాడు. తను ఎటువంటి ఆరోగ్య సమస్య అయితే లేదు. మార్నింగ్ కొద్దిగా ఉత్కంఠంగా ఉండే, ఇప్పుడు అన్ని కూడా సాల్వ్ అయినాయి. 2-3 రోజులలో ఇంకా క్యూర్ అవుతాడు. తనకి హార్ట్ ప్రాబ్లం కాదు, పర్మలైజ్డ్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి బ్లడ్ క్లాటింగ్ అయ్యి దాని తర్వాత వార్ఫరిన్ అనే టాబ్లెట్ ద్వారా సిక్ చేశారు. అయితే ఇక్కడ హరీష్ రావు కూడా మరి కాసేపట్లో మాట్లాడే సిద్ధంగా ఉన్నారు. అయితే మనం పూర్తిగా వైద్యులకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎలాంటి హార్ట్ ప్రాబ్లం లేదని కూడా చెప్తున్నారు. ఉదయం కొంత ఇబ్బంది అయినప్పుడు మాట వాస్తవమే, కానీ మెరుగైన వైద్యం అందించడంతో, వెంటనే స్పందించడంతో ఇవాళ పూర్తిగా కోలుకుని మెరుగా ప్రజా జీవితంలో అడుగు పెడతానని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉదయం నుంచి కూడా అందుబాటులో ఉన్న రాష్ట్ర నాయకుడు వాసుదేవ్ రెడ్డి కూడా చెప్పడం ప్రధానంగా ఏమన్నారు అసలు డాక్టర్? బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉదయం నుంచి అయిన ఈ యొక్క ఎపిసోడ్లో పార్టీ పెద్దలు హరీష్ రావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఇంపార్టెంట్ డాక్టర్స్ తోటి చర్చించడం జరిగింది. నథింగ్ డేంజర్, ప్రస్తుతానికి ఐసీయూలో ప్రస్తుతానికి వారి పెట్టడం జరిగింది. స్పెషలిస్టులను కూడా పిలవడం జరుగుతూ ఉన్నది. ఉదయం వారికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు అవన్నిటిని కూడా వివరించడం జరిగింది. ప్రస్తుతానికైతే నిలకడగా ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితికి ఏమి డేంజర్ లేదు, వారు కోలుకుంటారు.
మళ్ళీ బయటికి వస్తారని చెప్పి డాక్టర్లు ఇప్పుడు పెద్దలు హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో చెప్పారు. కాబట్టి మేము అందరం కూడా కోరుకున్నది అదేది. మా పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, అట్లాంటి వ్యక్తికి ఇట్లా జరగడం అనేది దురదృష్టకరం. వారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నంత అవకాశాలు అధిరోహించాల్సిన అవకాశం ఉండి కూడా ఇట్లాంటి ఇబ్బందులు పాలవడం నిజంగా కూడా మాలాంటి యువకులకు, ముఖ్యంగా ఉద్యమకారులకు జీర్ణించుకోలేని వ్యవస్థ. సో కాబట్టి తప్పకుండా వారు తొందరగా కోలుకొని బయటికి రావాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. అయితే కేసీఆర్ అధినేత కేసీఆర్ కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. ఏమని అడిగారు డాక్టర్లకు, ఏమని డాక్టర్ల నుంచి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏమన్నారు అసలు కేసీఆర్? పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో మాట్లాడినట్టు వారు చెప్తా ఉన్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ డాక్టర్లు అయితే అవసరమవుతారో వారితోటి స్వయంగా మాట్లాడి దగ్గరుండి వారికి ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చే విధంగా మీరు ఉండాలని చెప్పి వారు ఆదేశించినట్టు తెలిసింది. తప్పకుండా వారు ఇప్పుడే అందుకనే స్వయంగా డాక్టర్లతోటి పిలిచి మాట్లాడి ఇప్పుడు మాజీ మంత్రి వాళ్ళు సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా మా మాజీ ఎంపీ కవిత గారు కూడా స్వయంగా ఆ యొక్క పేషెంట్కి సంబంధించిన సతీమణి దగ్గర మీరు దగ్గరుండి చూసుకోవాలి, ఏదన్నా ఉంటే అప్డేట్ ఇవ్వండి అని చెప్పి వారు చెప్పి ఇప్పుడే వారు బయలుదేరడం జరిగింది. తప్పకుండా మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం వారు కోలుకొని. ఎందుకంటే వారికి ఈ మార్నింగ్ హార్ట్ స్పెషలిస్టు ఈ గట్టిగా ఒత్తడం వల్ల ఈ రిప్స్ కూడా దెబ్బతిన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద ఎందుకంటే ఒక 1 అవర్ మొత్తం హార్ట్ పనిచేయలేదు, గుండెకు సంబంధించి ఒక 1 అవర్, ఆ 1 అవర్లోనే మొత్తం ఆర్గానిక్స్ మొత్తం దెబ్బతిన్నాయని చెప్పి కొంత చెప్తా ఉన్నారు డాక్టర్స్. ఆ టెస్టులు చేస్తే కానీ మిగతా అన్ని కూడా బయటపడతాయి. సో కాబట్టి తప్పకుండా ఈ టెస్టుల ద్వారా చేసిన వాటిని అన్నిటి కూడా వెంటనే పెద్ద స్పెషలిస్టులను కూడా పిలిపించి ఆ పల్మాలజిస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా అందుబాటులో పెట్టారు. సో వారందరూ కూడా అవన్నీ చెకప్ చేసిన తర్వాత ఏమేమి అనేది కూడా ఇంకా కొద్దిగా తర్వాత అయితే మొత్తం పూర్తిగా తెలుస్తాయి. కాబట్టి ఇప్పటి వరకైతే నథింగ్ డేంజర్, ప్రాబ్లం లేదు, పేషెంట్ కోలుకుంటాడని మాత్రం డాక్టర్లు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఏదైతే సాధారణ జీవితంలోకి ఖచ్చితంగా అడుగు పెడతారని చెప్పేసి కూడా అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. O2 స్టూడియో. రైట్, థ్యాంక్ యూ లెవెల్.